అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వారికి ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒక నాయకురాలుగా తను ప్రజల యొక్క బాధ ఏంటనేది మేడం గారికి తెలుసు. ఇంట్లో ప్రతి స్త్రీ మరి నిరక్షరాస్యత వల్ల ముఖ్యంగా ఇటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి. అలాంటి గృహాల్లో కొంచెం స్త్రీలు ఇటువంటి కష్టాలు ఇంకా పడుతూనే ఉన్నారు. కాకపోతే మేడం గారికి తెలుసు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3 దశాబ్దాల క్రితం ఆయన నాటిన డ్వాక్రా అనే అద్భుత విత్తనం నేడు కోట్లాది మంది మహిళల జీవితాల్లో కల్పవృక్షమై నిలిచింది. ఆడబిడ్డలందరినీ ఒకే వేదికపైకి తెచ్చి వారిలో దాగి ఉన్న వ్యాపార దక్షతను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా one family, one episode. Thank you very much to చంద్రబాబు నాయుడు గారు. నమస్తే అండి, నా పేరు సరిత. మన చుట్టూ ఉండండి. నేను బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నానండి. ఈ డోక్రా గ్రూప్ వలన మేము వాళ్ళ సహకారం వలన మేము చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ చేస్తున్నాము. మా దగ్గర 11 మంది వర్కర్స్ ఉన్నారు. నెలకు ఒక 2 lakhs దాకా మేము సంపాదించగలుగుతున్నాము. ఈ సాయం చేసిన సీఎం గారికి ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు కందివలసమణి అండి. నేను విజయవాడ మహిళా ఫంక్షన్స్ మధురా నగర్. మాది లక్ష్మీ దుర్గా మహిళా గ్రూప్ అండి. నేను ఈ గ్రూప్లో 11 ఏళ్ళు బట్టి ఉన్నానండి. దాంట్లో వచ్చే లోన్ తీసుకొని చిన్నగా స్టార్ట్ చేసిన ఒక కుటుంబం ఒక వ్యాపారం యొక్క భాగంగా నేను దాంట్లో కొంచెంగా లోన్ తీసుకొని చాలా డెవలప్ అయ్యానండి. నాకెందుకు ఇప్పుడు ఇక్కడ నేను వేరే షాప్ కూడా పెట్టుకున్నాను. ఎంబ్రాయిడరీ వర్క్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాను. నా సొంతంగా దీంట్లో చిన్న లోన్లు తీసుకొని ఇక్కడ వేరే షాప్లో 4 నేను మళ్ళీ వాళ్ళకి కూడా జీవనోపాధి ఇస్తున్నానండి. సీఎం గారికి ధన్యవాదాలు. 15 రోజులు వ్యాపారం చేస్తే బాగుంటుందని నేను వ్యాపారాలు చేస్తాను. నాకు ప్రాఫిట్ అనేది 60 to 80,000 వరకు పర్ మంత్ అనేది నాకు మిగులుతుంది. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడే ముందు ఒక్క నిమిషం అండి, మన ఎస్ఐ మేడం గారు కూడా ఒక 2 మాటలు ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి, అలాగే ఆర్టీఓ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారికి థ్యాంక్ యూ అండి. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, మా కోసం స్పెషల్గా ఇది కండక్ట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ఉమెన్ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నేను నా ఫ్యామిలీ గురించి చెప్తాను. మా ఫ్యామిలీలో మేము 3 ఆడపిల్లలు. నేను లాస్ట్. మా ఫాదర్ గోల్ ఏంటంటే 3 ఆడపిల్లలు గవర్నమెంట్ జాబ్ చేయాలి అని. అలాగా నాకు ఆయన చేసిన ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన పుష్ ఎలాగంటే గవర్నమెంట్ జాబే కావాలి, ఇంకా ఏది కాదు అని చెప్పి నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. నాకు అలా ముందుకి నన్ను మోటివేషన్ చేస్తూ మా ఫ్యామిలీ అందరూ మోటివేషన్ చేసి నేను ఈ పొజిషన్లో ఉండేలా చేశారు. అలాగే మా పెద్దక్క వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి. పెద్దక్క అయితే తను బ్యూటిషియన్, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంది, బేకరీ రన్ చేసుకుంటుంది. సెకండ్ అక్క కూడా తను కూడా సెటిల్ అవడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్ సెక్టార్లో. ఇంకా ఏంటంటే మన రీసెంట్గా ఒక యూపీఎస్సీ రిజల్ట్ వచ్చాయి. దానిలో నేను ఒకటి చూశాను. బీహార్కి చెందిన రవిరాజ్ అనే వ్యక్తికి 820 ఆల్ ఇండియా ర్యాంక్ 20 వచ్చింది. అతను బ్లైండ్ అనమాట, చూడలేడు. అతను అంత ర్యాంక్ కొట్టడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ మదర్ చదివి వినిపించేది, అలాగే నోట్స్ కూడా మేక్ చేసేది, నోట్స్ కూడా తయారు చేసి అతనికి చదివించేది. అలా ఒక ఉమెన్ సివిల్స్ ర్యాంక్ తెప్పించిందంటే అది మామూలు విషయం కాదు. నార్మల్గా ఇండిపెండెంట్గా మేము చదువుకుంటేనే చాలా కష్టం. అట్లాంటిది ఒక మదరు అతన్ని వాళ్ళ అబ్బాయిని చదివించి ఎంకరేజ్ చేసి ర్యాంక్ తెచ్చేలా చేసింది అంటే అది గ్రేట్. ఉమెన్ ఏదైనా చేయగలదు, ఏదైనా సాధించగలదు. మెన్ సపోర్ట్ కూడా ఉండడం వల్లే మనం ఇలా బయటకు వస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఇప్పుడేంటి ప్రభుత్వాలు కూడా ఉమెన్ ఉంటే చాలా డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి చాలా స్కీమ్స్ కానీ మన రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కల్పిస్తుంది. మనం దానికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. అలాగే మనకి
రైట్స్ కానీ లీడర్షిప్ కానీ సేఫ్టీ గురించి కానీ ఇటువంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసి మనం ఇంకా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ ఇంకా ముందుకు వచ్చి ఇంకా బ్రైట్గా మన సొసైటీ మొత్తం బ్రైట్గా అవ్వాలి, గ్రోత్ రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నిర్మించడానికి తను ఎంతో కృషి చేస్తా ఉంది. సో ఇటువంటి స్థితిలో ఉన్నందుకు మనందరం కూడా గర్విస్తూ మరి మన సౌమ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆఫీసర్స్ అందరికీ, తోటి సోదరి మండలందరికీ, ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మ. చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా మనందరినీ కూడా కలవటం. మనకి ఈ కార్యక్రమం చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే రోజు ఎలా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా కాదు, రోజు మనల్ని ముందు మనసులో కూర్చోబెడితే బాగుండు, రోజు మనం స్టేజ్ మీద తీసుకొస్తే బాగుండని అనిపిస్తుంది. ఇంకా మేడం కూడా చెప్పారు, మహిళల్ని గౌరవంగా చూడటం అనేది ఈ ఒక్క రోజుతో పరిమితం కాకూడదు, ప్రతిరోజు ఉండాలని చెప్పారు. నిజంగా అలానే ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. అదేవిధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో చూస్తే స్త్రీలకి అత్యంత విలువ, అదేవిధంగా వారి పురాణాల్లో కూడా మనకి ఒక చక్కటి వాక్యం ఉంది, ఎక్కడ నార్యంతో పూజిస్తే తత్ర దేవత అన్నారు. అంటే స్త్రీలను ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు పూజలు, స్త్రీలను ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు పూజలు అందుకుంటారని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి, మనకి ఆచరణలో చూస్తే ఉన్నాయండి భారతదేశంలో. ఇంకా మేడం చక్కగా చెప్పారు, మనకి ఎప్పటి నుంచో ఉన్న పురాణాల్లో చక్కగా స్త్రీ గురించి ఇలా చెప్తే ఇంకా ఆచరణలోకి రావట్లేదంటే దానికి కారణం ఏంటో కూడా మనం ఆలోచించాలి. ఇందాక మున్సిపల్ చైర్మన్ గారు చక్కటి వాక్యం చెప్పారు. మనం నిత్యం మహిళా సాధికారత గురించి చెప్తా ఉంటాం. మహిళా సాధికారత అంటే మహిళలకి అన్ని రంగాల్లో కూడా సమాన అవకాశాలు ఉండాలి, విద్యలో మహిళలు అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్తూ ఉంటాం. మనం సాధికారత అంటే మనం చూస్తే ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా విద్యా అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ పట్టణాల్లో చాలా చక్కగా ఉంటాయి. కానీ సాధికారత ఎప్పుడు సాధ్యమవుతుందంటే, నిజమైన సాధికారత ఎప్పుడు అవుతుందని అనుకోవాలంటే గ్రామీణ మహిళల్లో ఈ విద్యా అవకాశాలు కానీ మరి వాళ్ళకున్న ఉపాధి అవకాశాలు కానీ మెరుగుపరిచినప్పుడే అది నిజమైన సాధికారత అంటారు. మనం ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు నిజంగా మనసు కలుగుతుంది. ఒక చిన్న ఫ్యామిలీ, గ్రామీణ అత్యంత రూరల్ ఫ్యామిలీలో చూస్తే ఆ గృహిణి ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందంటే, భర్త తాగుబోతైతే, కొడుకు ఒక డ్రగ్ అడిక్ట్ అయితే ఆమె ఎంత మానసిక అనుభవిస్తుందో. నిత్యం భర్త వచ్చి ప్రొద్దునంతా నిర్లక్ష్యంగా ఫ్యామిలీని దూరంగా పెట్టి ఆయనకి పని పాటల్లో రోజంతా తాగుంటాడు. సాయంత్రం వచ్చి ప్రొద్దునంతా జరిగిన మనసులో పెట్టుకొని ఆ కక్షని ఎవరిని సాధించడం తెలియక భార్యను కొడతా ఉంటాడు. పాప మౌనంగా భరిస్తున్నామా. అదే కేవలం ఇదంతా కూడా కుటుంబాన్ని నడిపించాలని ఒక సంకల్పంతో ఎంత బాధమైనా కూడా తన పట్టి దిగున భరిస్తుంది. అదేవిధంగా ఒక కొడుకు డ్రగ్ అడిక్ట్ అయితే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు జంతువులతో సమానం, వాళ్ళకి విచక్షణ అనేది ఉండదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. అలాంటప్పుడు ఆ తల్లి యొక్క మానసిక క్షోభ అయితే మాలో తల్లిదండ్రులు అందరూ కూడా మన పిల్లలు చక్కగా స్థిరపడాలనుకుంటారు. కానీ అలాంటి తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా, ఎంత తొందరగా వీడు ఉపయోగంలో చెడిపోతే అంత బాగుందంట, అంటే వీడు చనిపోవాలనుకుంటారు తల్లిదండ్రులు, అంత వేదన అనుభవిస్తారు. కాబట్టి ఇలాంటి మహిళల గురించి ఆలోచించాలి, వీళ్ళని బయటకు తీసుకురావాలి, వీళ్ళకి ఎంతో కొంత మరి ఆర్థిక సహాయం అందించాలి, వీళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళు ఆసరంగా ఉండే విధంగా అవకాశాలు కల్పించాలని చెప్పి మనకు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏ వ్యవస్థను తీసుకొచ్చారండి, డ్వాక్రా వ్యవస్థ.
ఈరోజు చూస్తే డ్వాక్రా వ్యవస్థలో ఎంతమంది సభ్యులు ఉన్నారు మహిళలు, కోట్లాది మంది సభ్యులు ఉండి ఈరోజు ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఈరోజు ఇల్లు దాటేసేసి బ్యాంకులకు వెళ్ళి ఏ విధంగా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటారంటే ఒక సాధారణ మహిళ కంటే కూడా వేగంగా మీరు చేసేసుకొని అంత నాలెడ్జ్, మీకున్న నాలెడ్జ్ ఒక సాధారణ మహిళకు ఉండదండి. అంత వేగంగా ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని వేగంగా మీరు అభివృద్ధి చెందుతుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బ్యాంకు ద్వారా రుణాలు పొంది మరి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటం కానీ, అదేవిధంగా మరి మీ కాళ్ళ మీద మీరు నిలబడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత గురించి తరచు చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్యం ఏంటంటే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, అంటే ప్రతి కుటుంబంలో కూడా పారిశ్రామికవేత్త ఉండాలి. మన గుజరాత్ రాష్ట్రంలోకి వెళ్తే మీరు ఎవరన్నా అడగండి, ఏ ఇద్దరు గుజరాతీ వాళ్ళు మాట్లాడుకున్నా వాళ్ళు ఒక కామన్ పాయింట్ గురించి మాట్లాడతారు. ఎలా వ్యాపారం చేయాలి, ఏ విధంగా మనీ ఆల్రెడీ వాళ్ళు కుబేర్లో ఉంటారు, కానీ ఇంకా సంపాదించాలి, ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ఏ ఇద్దరు గుజరాతీలు మాట్లాడుకున్నా వ్యాపారాల గురించే మాట్లాడుకుంటారు. అలా మన రాష్ట్రం కూడా తయారవ్వాలి. ఏ ఇద్దరు మహిళలు మాట్లాడుకున్నా వ్యాపారం గురించి మాట్లాడాలి. నీ వ్యాపారం ఎలా జరుగుతుంది, నా వ్యాపారం ఏ విధంగా ఉంది, దీన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, భవిష్యత్తులో ఏ విధంగా మన ఉపాధి అవకాశాలు తెచ్చుకోవాలి, ఏ విధంగా మన ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది ఆలోచించాలి. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో మహిళలకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు, ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టారు. మనం చూస్తే మరి విద్యని ప్రోత్సహించాలని చెప్పేసి తల్లికి వందనం ద్వారా మరి ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి 15,000 సంవత్సరాలు వేస్తున్నారు. అవునా కదా అమ్మ? అదేవిధంగా డ్వాక్రా వ్యవస్థ ద్వారా మీరు అందరూ కూడా ఆర్థికంగా నిలబడాలని చెప్పి రుణ సహాయం మరి భారీగా మీకు రుణం వచ్చే విధంగా మరి బ్యాంకుల ద్వారా మీకు అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా మనకి రవాణా స్వేచ్ఛ కూడా ఇచ్చారు. అంటే కేవలం ఇంట్లోనే పరిమితం కాకుండా మనం బయటకి ఫ్రీగా వెళ్ళేందుకు ఈరోజు ఏమి ఇచ్చారు, ఫ్రీ బస్. అంటే మన ఇష్టం, రాష్ట్రంలో ఎక్కడైనా కూడా వెళ్ళవచ్చు, రవాణా స్వేచ్ఛ ఇచ్చారు ఉచిత బస్సు కింద. అదేవిధంగా ఆయన కలెక్టుడు కూడా ఒకటే, మనం ఆశించే స్థాయిలో ఉండకూడదు, శాసించే స్థాయిలో ఉండాలని. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన జీవితం ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయి వచ్చామంటే అదొక ఆత్మసంతృప్తి. ఉదాహరణ నా జీవితంలో చూసుకుంటే నేను ఒకప్పుడు ఆశించే స్థాయిలోనే ఉండేదాన్ని, కానీ ఈరోజు శాసించే స్థాయికి వచ్చాయంటే నాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంటుంది. ఇలా ప్రతి మహిళ కూడా ఒకరిని చేయి చాచి అడుకోకూడదు, మనం అంతా మన కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా మన స్వేచ్ఛను సంపాదించాలి. ఇది బాబు గారి లక్ష్యం. అందుకని ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యాపారవేత్త ఉండాలని చెప్పి మరి ఎన్నో స్కీమ్స్ మనకి రుణ సహాయం పొందాలని చెప్పి బ్యాంకు ద్వారా ఎన్నో స్కీమ్స్ ఇస్తున్నారు. మరి ఈరోజు నేను రాగానే మహిళలు కొంతమంది చూపించారు, వాళ్ళు కుట్టిన బ్లౌజెస్ కానీ, అదేవిధంగా డ్రెస్సెస్ కానీ, అన్నిట బ్యాగ్స్ కానీ ఇవన్నీ చూపించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే ఏదైతే బాబు గారు ఆశిస్తున్నారో అలా నందిగామలో కూడా మరి మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవటం, వ్యాపారవేత్తలు అవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నందిగామ మహిళలు కూడా మన అవార్డులు వచ్చాయి. స్వచ్ఛాంధ్ర కింద డాబా మీద గార్డెన్ ఒకటి, టెర్రస్ గార్డెన్ పేరు ఆ లేడీ పేరు. అంటే మనం అందరం కూడా ఇలా ఆలోచించండి, డాబా మీద మరి ఏకంగా గారు కాయగూరలు పెంచుతున్నారు, పూల చెట్లు పెంచుతున్నారు. ఇవన్నీ కూడా చక్కగా మీరు చూస్తే నేను స్వయంగా చూసానంటే అది 3 స్టేర్స్ ఉంది. అంటే పక్కన మనకి ప్రహరీ గోడ కూడా లేదు, ఆ డాబా మీద 3 అంతస్తులు ఎక్కాలి. ఆ మెట్లకు కూడా ఇది సైడ్ ఉంటాయి కదా బ్యారియర్స్, అవి కూడా లేవు. అంటే ఓపెన్ ఉన్నాయి మెట్లు. ఆ రోజు అంట ఆ 3 అంతస్తులు ఎక్కి ఆ బ్యాగ్స్, మట్టి బ్యాగ్స్ పైదాకా మోసుకుంటే వెళ్తాను. అంటే ఎంత కష్టపడినామా.
ఒక గార్డెన్ పెంచడానికి టెర్రస్ మీద రోజు మట్టి కానీ నీళ్లు కానీ పోయడానికి 3 అంతస్తులు ఎక్కడం అంటే అది సాధ్యమైన పని కాదు. కానీ చాలా అసాధ్యమైన పని చేసి రోజు స్వచ్ఛ భారత్ అవార్డు పొందినందుకు నేను మనస్ఫూర్తిగా ఆ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇంకొంత మహిళలకు కూడా ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా కూడా అవార్డులు వచ్చాయి. వారికి కూడా పేరు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అండి. ఒకప్పుడు మనకి ఎన్టీ రామారావు గారు మరి ఆడవారికి ఆస్తిలో సగభాగం ఉండాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ రోజుల్లో. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనం ఒకరిచ్చిన ఆస్తి కాదు పంచుకునేది, మనమే ఆస్తిని సృష్టించాలని చెప్పి చక్కగా మనందరికి కూడా ఆర్థిక స్వేచ్ఛ వచ్చే విధంగా ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి మనందరం కూడా వాటిని సద్వినియోగపరచుకోవాలి. ఒక చట్టాన్ని తీసుకొచ్చారంటే ఒక రూల్ని కానీ చట్టాన్ని కానీ తీసుకొస్తే అది ఒక విప్లవాన్ని సృష్టించాలి. అలాంటి విప్లవాన్ని తీసుకొచ్చిందే ఈ డ్వాక్రా వ్యవస్థ. ఈరోజు 1 కోటి మందికి పైగా సభ్యులున్న ఈ వ్యవస్థ ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది. త్వరలో ఇది ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్తని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నందిగామలో కూడా ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఎంతసేపు సాధించిన వ్యక్తుల గురించి మాట్లాడతాం. ఆ విజయం వెనుక కష్టపడిన మాతృమూర్తులకు కూడా నేను మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మనం సన్మానించుకోగలుగుతాము. అది మనందరికీ చేసినటువంటి సన్మానంగా మనందరం భావించాలని కోరుకుంటూ ఇప్పుడు సన్మాన కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ చూడాలి. నెక్స్ట్ థర్డ్ బెస్ట్ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలండి. నేను చేసిన వర్కుల గురించి ముందు మా మెట్మా సీఓలు సీఎం గారు నాకు ఇచ్చినందుకు, మరియు నాతోటి యాపిల్తో పాటు నేను కూడా వర్క్ చేసి ముందు స్థానంలో ఉన్నందుకు నేను ఈ ప్రకటన ఇచ్చినందుకు మేడం గారి చేతులు నేరుగా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. సర్కిల్ ఇన్స్పెక్టర్ నందిగామ. మా అత్తయ్య గారు నేను ఉంటాము. మా అత్తయ్య గారు కలెక్టర్ చేతి మీదుగా అవార్డు తీసుకుంటున్నారు, నేనేమో మేడం. చాలా చాలా హ్యాపీగా ఉంది నేను అవార్డు తీసుకోవడం. మా టీడీపీ ఉమెన్కి అలాగే మా సూపర్వైజర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. పని చేస్తున్నటువంటి ఇటువంటి స్త్రీలందరినీ కూడా గౌరవించుకోవడం అనేది మనందరి యొక్క బాధ్యతగా తెలియజేసుకుంటూ సరే చూడండి మేడం, చూడాలి. మనందరం కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు ఈ రోజు కూడా మనం నీరసంగా ఉండకూడదు. మేడం మేడం కొంచెం జరగండి, మీరు జరగండి, అటు జరగాలి. స్టేజ్ కింద ఒక లైన్ ఫామ్ అవ్వండి. మేడం 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 ప్రణాళికలు రూపొందించి ఇవాళ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అందరూ పెడితే లేట్ అయితే పక్కన పెట్టండి. నా
మేడం మేడం కేక్ తీ మరి ఎదురుకండి రండి అన్నట్టు ఈసారి పోతున్నారు